అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు ఉమా అత్త యూట్యూబ్ ఛానల్. సరదాగా మామూలుగా అయితే షూటింగ్లో ఉన్నప్పుడైతే చిట్ చాట్ చేసుకుంటాం. నేను చెప్పాను కదా, మా రూమ్లో మేము ఆడవాళ్ళందరం ఒక రూమ్లో కూర్చుంటాము. మగవాళ్ళందరూ కాస్త తినేసి అలా తొంగుంటారన్నమాట. మంచి మంచి కట్టుబాట్లు సార్. కాబట్టి వాళ్ళు ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పి మేమందరం సరదాగా మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఇంకా లాస్ట్ వర్కింగ్ డే కాబట్టి అందరికీ బాధ లోపల ఉంది, ఎవ్వరూ వ్యక్తపరచట్లేదు. కాబట్టి అసలు శీఘ్రం కమిట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎవరెవరికి ఎలాంటి మెమరీస్ ఉన్నాయి అంటే, ప్రత్యేకంగా రానమ్మ కుటుంబం అంటే మేము సెపరేట్గా బయటికి వెళ్ళాము, ఫంక్షన్స్ అటెండ్ చేస్తుంటాము, గెట్ టుగెదర్ అవుతుంటాం. కానీ ఆడియన్స్కి ఇంతవరకు రానమ్మ కుటుంబంలో రానమ్మతోటి ఉన్న సంబంధం ఏంటి, అనుబంధం ఏంటి, ఇప్పుడు ఇది అయిపోతుంది, దీని తర్వాత మేము ఎలా కంటిన్యూ చేస్తామనేది కూడా నెక్స్ట్ మీకు బ్లాగ్స్లో తెలుస్తుంది. దానికంటే బిఫోర్ ఒక్కొక్కరి గురించి చిన్న చిన్న మాటల్లో అంటే నాతో ఉన్న సంబంధం వాళ్ళకి ఎలా ఉంది అనేది తెలుసుకుందాం. ఫస్ట్ మా చిన్నది చాలా తెలివైందండి, చాలా ముదురుపిల్ల అంటే వేరే విధంగా కాదు, చాలా తెలివైంది. ఎంత తెలివైందంటే ఇంత మాట మనం మాట్లాడితే చాలా ఆలోచిస్తుంది, ఫ్యూచర్ గురించి చాలా ఆలోచిస్తుంది. అమ్మ అది ఎందుకు అలా అయింది, అమ్మ ఇదేంటి, మొత్తం అన్నీ ఆలోచించి దానికి డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకునే వరకు ఎవరో ఒకరు ఉండాలి. సో దీని గురించి దాని మాటల్లో నా గురించి చెప్తుంది ఏంటనేది. సో ఉమా అమ్మని నేను అమ్మ అనే పిలుస్తాను, ఎందుకంటే మేము ఫిక్స్ అయిపోయాం స్టార్టింగ్ డే నుంచి అమ్మ అని పిలుస్తామో మేము అని చెప్పి మేము నలుగురం ఫిక్స్ అయిపోయాం. మేము ముగ్గురం ఫుల్గా ఫిక్స్ అయిపోయాం. అయితే అలా పిలుస్తూ రియల్గానే అలాగా ఫ్యామిలీ అయిపోయాం. నేను, అక్క, అమ్మ చాలా అంటే చాలా. నాకైతే ఉమా అమ్మ పక్కాగా ఒక ఫ్యామిలీ మెంబర్ లానే అనిపిస్తుంది. అంటే ఒకరోజు షూటింగ్కి వాళ్ళ మమ్మీ వచ్చారన్నమాట. నేను ఉన్నాను, ఇలానే చెప్పాను కదా లంచ్ తర్వాత కూర్చుంటామని. అలా మాట్లాడుతుంటే అమ్మ అంది. సడన్గా ఇద్దరు ఏంటి అన్నో, అమ్మ రియల్ అమ్మ అంది. రియల్ అమ్మ కాదు అందరూ ఒకటే అమ్మ, ఇద్దరం కలిసి మళ్ళీ చూసాం ఇంకోసారి అమ్మ అంటే. సో అలాగే మింగిల్ అయిపోయి నాకైతే ఇద్దరు కూతుర్లు బయట తెలిసిన సంగతి అందరికీ. దాంతోపాటు ఇప్పుడు నలుగురు అయ్యారు, ఇక్కడ మొత్తం 6. మా ఇంట్లో తనుష, సహస్ర వాళ్ళందరూ కూడా వీళ్ళని అక్క, దీన్ని అయితే చెల్లి, దాన్ని సాండ్రాని అయితే ఇంకా వాళ్ళు అక్కల కింద డిసైడ్ అయిపోయారు. సో మరి ఇలాంటి ఫ్యామిలీ అంటే ఇన్ ది సెన్స్ దేవన్ నుంచి నేను ఎన్నో షూటింగ్స్ చేశాను. కార్తీక దీపం, వరోధిని పర్ణం, చాలా అన్ని మెగా సీరియల్స్ చేశాను. కానీ నాకు ఈ సీరియల్ తోటి అనుబంధం ఏంటంటే కేవలం నా కూతుర్లే. అది ఆడపిల్లలా లేకుంటే ఏంటని తెలియదు. కానీ ఇదిగోండి మా ఆయన మిలిటరీ ప్రసాద్, చూడండి ఏం చేస్తున్నాడు. చూస్తున్నారా వాడు చేస్తాను వాడు బిల్డప్. ఏమయ్యా ఏం చేస్తున్నావు, ఫోన్లు చూసుకుంటున్నావా? బ్రేక్ ఇస్తే ఇగో ఈయన చూడండి, వీళ్ళకేమో పిచ్చి. వాన పడినా గొడుగంటారు, ఎండ వచ్చినా గొడుగంటారు, ఎండ లేకపోయినా వాన లేకపోయినా గొడుగంటారు. ఈ గొడుగు కింద ఎవరున్నారో మీకు చూపిస్తాను రండి. ఎత్తమ్మ గొడుగు ఒకసారి. నీ గొడుగు కాదు, ఈ గొడుగు. ఎక్కడ ఏది గొడుగు, ఏది? అదిగోండి రివీల్ చేస్తున్నాను. గొడుగు చేసానా, అదే పెద్ద అందమైన ఫేస్ లాగా ఇది పెట్టుకున్నాడు బాబు. అగో చూసారా, అది పెట్టుకున్నాడు. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? నువ్వు తిరిగిపోయినా మా కెమెరా వస్తుంది రా అమ్మ, చూపించండి. ఇదిగోండి మా హీరో గారు, మా అల్లుడు గారు, మహేష్ కాళిదాసు, మహేష్ బాబు కాళిదాసు. చూడండి ఏం తింటున్నారు, బ్రేక్ కదా. మేమేం వెజ్, వీళ్ళు నాన్ వెజ్. వెజ్ అంట, అమ్మో వెజ్ ఏమిటండి మీరు మాట్లాడేది? ఇదే మా పెద్ద కూతురు విష్ణుప్రియ, శాండ్రా. మీ అందరికి తెలిసే ఉంటుంది, జీ తెలుగులో ముందర చాలా సీరియల్స్ చేసింది. కానీ ఇక్కడ చేసింది ఒక ఎత్తు. పాత్ర కూడా అలాంటిదే, మా బాండింగ్ అలాంటిదే. ఇవన్నీ కూడా వీళ్ళు తిన్న తర్వాత మనం తెలుసుకుందాం. పాప ఎందుకు డిస్టర్బ్ చేయడం, పదండి ఇక్కడ చేద్దామా డిస్టర్బెన్స్.
ఏమయ్యా నువ్వు ఫోన్లో ఏం చూస్తున్నావు? అయ్యో అయ్యో తెలిసిపోయింది, కనిపిస్తుంది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చిన్నపిల్లల గేమ్లు ఆడుతున్నాడు. అయ్యో మేము ఎప్పుడు షూట్లో ఉన్నా ఇలానే ఉంటుంది. దట్టు తినల్లరి మాత్రం అన్స్టాపబుల్, ఎనర్జీ కూడా అన్స్టాపబుల్. ఇలానే మహేష్తో, నాతో, శాంట్రాతో, హీరోయిన్తో, రానమ్మ కుటుంబం రానమ్మ ఫ్యామిలీలో ఉంటే అంతే. 2 years తక్కువ, 4 months తక్కువ, 2 years కలిసి వర్క్ చేసాం. బట్ తెలియలే ఇన్ని రోజులు చేసామని. కరోనా తర్వాతే స్టార్ట్. మా అల్లుడికి చిప్పు దొబ్బింది. నేను పోతాను, నాకు ఇది వద్దు. లాస్ట్ డే కదా, బాధపడుతున్నాడు. అయ్యో లాస్ట్ డే షూటింగ్ అయిపోతుంది, నెక్స్ట్ షూటింగ్ ఏంటి అని. అంత సీన్ అంటుంది. ఇంకా మారవా నువ్వు? సరే ఇంత గొడవ పడుతూ ఉంటారా వీళ్ళిద్దరూ? వాళ్ళిద్దరూ మిస్ అయిపోతున్నారని చెప్పి వాళ్ళిద్దరు బాధపడుతున్నారంట. ఇది ఇట్లా ఉంటుంది. అత్త అల్లుళ్ళు. ఇక్కడ నాకు 3 అల్లుళ్ళు. ఒక అల్లుడు అక్కడ షూటింగ్ లో ఉన్నాడు, ఒక అల్లుడు తింటున్నాడు, ఒక అల్లుడితో ఏమో తాగుపోతే అల్లుడు. ఎమోషనల్ డామేజ్. సో ఇప్పుడైతే ఇక్కడ ఈ అల్లరి హంగామా అయిపోయింది కాబట్టి సెట్ లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి. అసలు మా డైరెక్టర్ గారు ఏం చేస్తున్నారు ఏంటని చూద్దాం. ఏం లేదు, అంటే మన సెట్ లో లాస్ట్ వర్కింగ్ డే కదా. మా డైరెక్టర్ గారు కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు కాబట్టి మొత్తం అంతా ఈయనే బాధ్యతలు తీసుకున్నారు. సడన్ సర్ప్రైజ్ ఇస్తారుగా. సడన్ సర్ప్రైజ్ మీరు మాకు ఇచ్చారండి. ఏదైనా స్వీట్ లాంటి తీసుకొచ్చి సడన్ సర్ప్రైజ్. ఆఫ్టర్ 7 ఉందండి, మేము ప్లాన్ చేసాము. అయితే ఓకే. మా డైరెక్టర్ అలా పంపిస్తామా ఉట్టిసరి తోటి? 7 తర్వాత పంపించడం అంటే కష్టం, 10 తర్వాత ఓకే. కన్ఫ్యూజన్ గా ఉంది, నాకు అర్థం కావట్లా. అంటే ఆయన ఎప్పుడు అలాగా సరదాగా ఉంటారు సెట్ లో. నెక్స్ట్ వచ్చి ఇదిగోండి మా భువనేష్ గారు. కానీ ఇప్పుడైనా కరెక్ట్ డేట్స్ చెప్తారా? ఎలా సీరియల్ అయిపోతుంది కదా, ఇప్పుడు మాత్రం చెప్తారు. నెక్స్ట్ మంత్ నుంచి ఫుల్ డేట్స్ ఉన్నాయండి. ఏది కొత్త సీరియల్ కా? ఓకే ఓకే, ఈ మాట ఇచ్చాడు చూసింది. ఇదిగోండి ఇట్లాంటి చూడండి, సీరియస్ గా ఏం చేయడు, ఏదో చేస్తున్నాను బిల్డప్ ఇస్తాడు. చూడండి ఏం జరుగుతుందిరా ఇక్కడ. ఏంటండి అంతే, ఈ బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. ఇట్లాండి ఇక్కడేమో బిజినెస్ ఎక్కువ, బిల్డప్ తక్కువ. ప్రేమ్ గారు. హాయ్ మేడం, హౌ ఆర్ యు? ప్రేమ్ గారు అందరికి తెలుసు, ఆర్టిస్టు. నేను చిన్నప్పటి నుంచి ఉన్న ఒక పెద్ద ఆర్టిస్టు. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. సరే అవును, యంగ్ ఆర్టిస్ట్ యాజ్ వెల్ యాజ్ ప్రొడ్యూసర్, డైరెక్టరు. నెక్స్ట్ ఇంకేంటండి, ఇప్పుడు ఇంకేం చెప్పాలి? ఇప్పుడు ఏం లేదు, ప్రస్తుతానికి ఆర్టిస్ట్గా ఉన్నారు. మరి మీకు అంటే శుభశ్రీ శీఘ్రం తోటి మీకున్న అటాచ్మెంట్ ఎలాగా ఏంటి? అయిపోతుంది కదా, పర్లేదు. ప్రతి స్టార్ట్ అవుతుంటుంది, ఎండ్ అవుతుంటుంది, ఇంకో ప్రాజెక్ట్ చేస్తుంటాం, ఇప్పటికి 10 ప్రాజెక్ట్ చేస్తాం, ఇంకో ప్రాజెక్ట్ త్వరలో మళ్ళీ స్టార్ట్ చేస్తాం. అంటే మీకు హ్యాపీగా ఉందా? హ్యాపీగా ఉండదు, బట్ అంత బాధపడక్కర్లేదు. ఇంకో ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాం కదా. అందులో మరి మేము ఉంటామా? తప్పకుండా, మీరు మాట ఇచ్చారు. మాహిష్మతి, థ్యాంక్ యూ సో మచ్. మా ప్రేమ్ గారు అంటే వాస్తవంగా చెప్పాలంటే ఒక హ్యాండ్ నుంచి ఇంకో హ్యాండ్కి వచ్చినప్పుడు నేను భయపడ్డాను, నేను చేయొచ్చా ఏం భయపడ్డాను. ప్రేమ్ గారు అంటే మాకు తెలుసు కాబట్టి ముందు నుంచి ఓకే అని చెప్పాను, కంటిన్యూ అయిపోయింది. అందరికీ బాధగా ఉంది కానీ ఎవ్వరూ బయటగా దాన్ని ఎక్స్ప్రెస్ చేయట్లేదు. చేస్తారు, నేను తీస్తా. ఎమోషనా? ఇదిగోండి, ఏం అడుగుని చెప్పక్కలేదు. అలా అనకూడదు. మా అల్లుడు 3వ అల్లుడు మంచివాడు. థ్యాంక్ యూ సో మచ్. నేను మనస్ఫూర్తిగా సీరియల్ ఇంకా ఇంకో సంవత్సరం పైన నడుస్తుంది అనుకున్నాను. బాగుంది. నేను ఫస్ట్ టైం పాజిటివ్. సారీ చెప్పినట్టు ఒక ప్రాజెక్ట్ ఎండ్ అయిందంటే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది అంతే.
అందులో మళ్ళీ మనం ఉందాం నన్ను రానమ్మ కాదే రానమ్మ కాదు అప్పుడు నీ ఇష్టం వచ్చింది పెడదాం అప్పుడు సెక్సీ ఉమా కోరిక ఓ గాలి పటం కాగా ఈరోజు చెప్పాను కదా శీఘ్రం లాస్ట్ వర్కింగ్ డే అని. సో అంటే మామూలుగా అందరం కలిసి కూర్చుంటాము, ఎందుకంటే మా ఇంట్లో అంటే ఒకటే రూమ్ ఇక్కడ పక్క రూమ్ కాబట్టి జెంట్స్ గర్ల్స్కి వేరువేరుగా ఇలా ఉంటాయి కాబట్టి కూర్చుని తింటాము. లేదనుకుంటే కనుక వెనకాల మండవ హౌస్లో చక్కగా అన్నీ వేసి అందరం కూర్చుని తింటాము. ఈరోజు ఇలాగా మాకు బ్రేక్ ఇచ్చేసరికి మా ఫ్యామిలీ తోటి చక్కగా తింటున్నామండి. ఇది ఓన్లీ ట్రీజర్ మాత్రమే, రాత్రికి పెద్ద ఫంక్షన్ ఉంది. ఎలా అనిపిస్తుంది? కొంచెం బాధగా ఉంది. కొంచెం బాధగా ఉందనే ఊరు పైన పని చెప్తున్నాడు. ఏం బాధ అయ్యా నీకు? అంటే అందరిని మిస్ అవుతా ఉంటాను నన్నా నన్ను కదా. సో ప్రాజెక్ట్ అయిపోయింది ఈరోజు లాస్ట్ అనేటప్పటికి కొంచెం అందరిని లాస్ట్ కాబట్టి హ్యాపీగా ఉండాలి. ట్రై చేస్తాం. అది హ్యాపీనెస్ అలా నేను అంటాను, కానీ ఆటోమేటిక్గా లాస్ట్ అన్నప్పుడు అని వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఎమోషన్స్ ఎలా ఉంటాయంటే ఒక ప్రేమతో కూడిన ఎమోషన్స్ మీరు చూడబోతారు. ఇప్పుడు మా మూడోది ఉంది ఇక్కడ. ఇంకో ఈరోజు చూడండి ఎంత అందంగా ఉంది కదా. ఇలా ఉన్నప్పుడు ఈ సెట్లో మొన్న చేసినప్పుడు అడిగారన్నమాట, ఈ అమ్మాయి హీరోయినా అని. మరి ఇంకేం కావాలి, రానమ్మ కూతురు మూడో కూతురు అయి ఉండి. అవును, నవ్వులే చల్లావు పంచుకోమన్నావు. ఇదో కాబోయే హీరోయిన్. ఏమే మోక్ష? అవును, మోక్ష కాదు, ఏం పేరే దీంట్లో? హరిప్రియ. అది శివప్రియ. ఇంకో మా కొండ పెద్ద బండ. సీరియల్లోనే మా ఆయన. మొదటిసారి ప్రేమగానే మా అన్నయ్య మా బావ. స్టార్టింగ్ మాత్రం వచ్చినప్పుడు అమ్మో అత్త అనుకుంటూ మొత్తం తాగుపోతూ క్యారెక్టర్ సూపర్గా చించేశాడు. ఇప్పుడేమో మొత్తం మారిపోయి అత్తయ్య అంటున్నాడు. ఏదైనా ఈ సీరియల్లో ఎక్కువ కాంబినేషన్ నాకు అత్తకే ఉంటాయి ఎక్కువ సీన్స్. పాపం సంతోష ఎక్కువ నా వల్ల బాధపడింది కూడా అత్తయ్య ఈ సెట్లో, ఎంతో ఏడ్చింది. కానీ లాస్ట్ రోజు షూటింగ్లో మనం కూడా భాగం అవడం హ్యాపీనెస్. ఎందుకంటే ఎప్పుడైనా ఎండింగ్లో మనం ఉండాలి, స్టార్టింగ్లో ఉండకపోయినా, ఎందుకంటే అప్పుడే మెమొరీస్ ఉంటాయి మనకి కలిసి చేసామని. ఈ విషయంలో చాలా హ్యాపీగా ఉంది. ఇట్లాంటి మెమొరీస్ మాకు ఎన్నో సీరియల్ చేసింటాం కాబట్టి ప్రతి సీరియల్లో ఈ బాధ తప్పదు. మా కాంబినేషను ఇంతకుముందు సీరియల్లో కూడా మేము కాంబినేషను అప్పుడు వెళ్ళిపోయేటప్పుడు బాధ ఉంటుంది, కానీ ఇంకో సీరియల్లో కలుస్తాం, అదొక ఆనందం అంతే. కలవాలని కోరుకోవాలి, కలుస్తాం అంతే. కలవాలని కోరుకోవడం కలుస్తాం. ఈ భూమి గుండ్రంగా ఉన్నట్టు ఈ సీరియల్ ఇండస్ట్రీలో తిరుగుతూనే ఉంటాం. ఇప్పుడు కూడా అత్త నేర్పిస్తున్నాడు, భూమి గుండ్రంగా ఉన్నట్టు మా అత్త గుండ్రంగా ఉంటుందని. అత్తే కాదు, కూతురు కూడా గుండ్రంగానే ఉంది. అదే ఏందయ్యా అట్లా మాట్లాడుతున్నాడు? ఈ అంటే ఈ హంగామా ఎప్పుడో ఉండేది, సంవత్సరంన్నర నుంచి ఎప్పుడూ ఈ హంగామా ఇలా ఉండేది రానమ్మ ఇంట్లో. ఇప్పుడు ఏంటంటే కొంచెం మేము మా బాధని మేము చెప్పుకోవట్లేదు, ఆ బాధని చెప్పుకుంటే ఏడుస్తాం కాబట్టి కొంచెం సంతోషంలో ఆ బాధని నొక్కేసాం, అంతేనండి. ఇక నెక్స్ట్ ఏం జరగబోతుందో చూపిస్తాను, స్టే ట్యూన్. అందరికీ నమస్కారం, నా పేరు ప్రియాంక రావు కొనిరెడ్డి. అయితే ఈ సీరియల్లో క్యారెక్టర్ వచ్చేసి శివప్రియ. సో యాక్చువల్లీ సీరియల్ గురించి చెప్పాలంటే ఫస్ట్ థింగ్ మా అమ్మ గురించి చెప్పాలి. ఎందుకంటే నేను రియల్ లైఫ్లో అమ్మతో ఎంత బాండింగ్ ఉంటుందో అంతకు మించి నేను మా అమ్మతో మాత్రం కొన్ని సీన్స్ గురించి చెప్పాలి అంటే లిటరలీ నేను రియల్ లైఫ్లో చేయనివన్నీ సీరియల్లో చేసినప్పుడు అమ్మ కొట్టినా తిట్టినా కొన్ని ఇట్లా కాదు ఇట్లా చెయ్యు అన్నప్పుడు మేబీ నేను రియల్ లైఫ్లో ఇట్లా చేస్తే మా మదర్ కూడా ఇలానే ఫీల్ అవుతారేమో.
అమ్మతో నాకు అంత మంచి బాండింగ్. ఈ డ్రెస్ బాగాలేదు, ఈ సీన్కి ఇది తీసేసే, చాలా ఓపెన్ అంటే ఓపెన్, ఏది ఉంటే అది మొహం మీద చెప్పడం. అండ్ యాక్ట్ చేసేటప్పుడు నాకు చాలా నేర్చుకున్నాను వీళ్ళ దగ్గర నుండి. శాండ్రా అక్క కావచ్చు, డాడీ కావచ్చు, అంటే రియల్ లైఫ్లో కూడా వాళ్ళని నేను అమ్మ నాన్న అని పిలిచేస్తున్నాను. సో అసలు ఎందుకో నాకు అంత వాళ్ళు కనెక్ట్ అయిపోయారు. ఇంకా మోక్ష మా సిస్టర్, నాకు రియల్ లైఫ్లో ఒక సిస్టర్ ఉంది. సో ఇప్పుడు సీరియల్లో ఇది రీప్లేస్ చేసింది అనమాట. ఏదైనా అక్క అక్క అనుకుంటూ వెనక్కి తిరగడం, సో తిన్నాక కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఇవన్నీ కూడా లిటరల్లీ చెప్పాలంటే శుభస్య శీఘ్రం అంటే సీరియల్ ఒక సెట్ లేదంటే లొకేషన్ కాదు, ఇది మా ఫ్యామిలీ. అంటే రియల్ ఫ్యామిలీ అంటారు, కానీ నా విషయంలో మాత్రం రియల్ ఫ్యామిలీ కూడా ఇదే అనేసి అనుకుంటాను. ఎందుకంటే అంత మంచి బాండింగ్ వచ్చింది మా అందరి నుండి కూడా. అంటే అమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మమ్మల్ని అట్లనే ట్రీట్ చేస్తారనమాట. తనుష, సాసు వీళ్ళు కూడా అక్క అక్క అనుకుంటూ వచ్చిన చాలా క్లోజ్ ఉంటూ. అండ్ మేము బయటకు అప్పుడప్పుడు లంచ్కి వెళ్ళడం, అలానే వండ్రిల్లా లాంటి వాటికి వెళ్ళడం, మా మధ్య ఇంకొంచెం మంచి బాండింగ్ అనేది ఏర్పడిందని అంటే నేను చెప్పొచ్చు. ఇక్కడ పక్కన నన్ను ఎక్కిరిస్తున్నారు. లిటరల్లీ చెప్పాలంటే సీరియల్లో నా హస్బెండ్ క్యారెక్టర్ కొండారెడ్డి ఎప్పుడు తాగుపోతాడు అనమాట. నన్ను ఎప్పుడు ఈ సీరియల్లో ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. ఒకసారి 2-3 సార్లు కొట్టాడు కూడాను. మా అమ్మకి తిన వల్ల హార్ట్ అటాక్ కూడా వచ్చింది. ఏమిటండి మీరు మాట్లాడేది? అంటే ఇంకొకటి తెలుసా, నేను రియల్ లైఫ్లో జర్నలిస్ట్ అవడం వల్ల అందరినీ నా క్వశ్చన్స్తోని వాటితోని నేను ఇబ్బంది పెడుతూ ఉంటాను, వాళ్ళని ఏడిపిస్తూ ఉంటాను. బట్ ఈ సీరియల్లో అయితే నన్ను బాగా ఏడిపించాడు అనమాట ఈ మహానుభావుడు. నా పేరు కొండారెడ్డి. ఇందులో కాదు, జస్ట్ కల్లూరు కొండారెడ్డి. ఇందులో విక్రమ్ క్యారెక్టర్ కర్నూలు నాది, కడప నాది, కడప రాయలసీమ. బాంబులు రాలేదు అది, లేదు అవన్నీ ఒకప్పుడు. ఇప్పుడు కడప అంటే ఆప్యాయత అనురాగాలు. ఇప్పుడు చూసారా ఎప్పుడన్నా, ఇప్పుడు ఈమె మాస్గా ఉంది, నేను మాస్గా ఉంటున్నా. అసలు సెట్లో ఎవరినైనా డామినేట్ చేయాలంటే అది రానమ్మని. పెద్ద మాట అన్నాడు సరాడు. అందరు రానమ్మ కంట్రోల్ ఉండాలి. ఏం చేస్తాం, లేకుంటే మరి మామూలుగా ఉండదు రానమ్మతో, అంత ఈజీ కాదు. ఇందులో క్యారెక్టర్ పేరు విక్రమ్. నేను హార్డ్లీ 4-5 months అయింది నేను ఎంటర్ అయ్యి. కానీ ఇది లాస్ట్ డే కదా, ఈ రోజు వరకు నా క్యారెక్టర్కి ఇంత ఇంపార్టెన్స్ ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సీరియల్లో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఇప్పుడు లాస్ట్లో కూడా మీరు చూస్తారు ట్విస్ట్, ఆ ట్విస్ట్ ఓపెన్ చేసేది కూడా కొన్ని ఉంటాయి. అది అలాంటి యాక్చువల్గా మీకు అది కాదు, నేను తాగబోతుంది అంటది, కానీ నేను ఆఫ్ స్క్రీన్లో మనం ఏం తాగం, అది వేరే విషయం, సెకండరీ అది. కానీ అది ఇంకా ఆన్ స్క్రీన్ చేయాలి కాబట్టి తప్పదు. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. కానీ బయట చూస్తుంటే ఈమెని 10 మందిని టార్చర్ పెట్టేలాగా, ఈమెను ఎవరైనా టార్చర్ పెడతారా? ఒక నిమిషం, నువ్వు నా మీదకి రాలేదా? నువ్వు నా గొంతు పట్టుకొని నా మీదకి రాలే? పెళ్ళాము నుంచి 2 దెబ్బలు పడతాయి అప్పుడప్పుడు. సిగ్గుండాలి. అత్తను అంటాడు అల్లుడు ఖచ్చితంగా, అది పెద్ద విషయం కాదు. అమ్మని అనకపోవచ్చు కానీ అత్తను అంటాడు. కరెక్ట్, ఆ రిలేషన్ కరెక్ట్ బయట కూడా అట్టే ఉంటుంది. ప్రియాంక సింపుల్గా ఉంటుంది, పెద్ద హడావిడి ఏం లేదు. సింపుల్ కో ఆర్టిస్ట్, ప్రశాంతంగా పనిచేసుకోవచ్చు. ఇంకా మోక్షి పిల్లి గంతులే, సేమ్ పిల్లికి మోక్షి పిల్లికి తేడా ఉండదు. ఇంట్లో పిల్లి మనకి ఎంత సతాయిస్తుందో అంత సతాయిస్తుంది ఈ పిల్లి కూడా. మామూలుగా ఉండదు సతాయించడము. ఎట్లా అంటే అడిగిన క్వశ్చనే 100 సార్లు అడుగుతుంది నువ్వు ఆన్సర్ ఇవ్వకుంటే. అదొక టార్చర్ బ్రెయిన్కి. మన బ్రెయిన్ పనిచేయదు, పద్దన వస్తుంది. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్? నీ బొంద తగలయ్యా, పర్పస్ ఆఫ్ లైఫ్ లవ్ అని చెప్పాము, ఏం చేయాలో తెలియక మరి అందరినీ ప్రేమిస్తామని చెప్పాము, అంతే. ఏం చేస్తాం ఇంతకంటే? పిచ్చి కూడా హద్దు ఉండాలి భయ్య. మనల్ని ప్రేమించే వాళ్ళు ప్రేమిస్తారు, లేకపోతే మనం మాత్రం ప్రేమిస్తాం. ఇది ఫిక్స్, అంతే కదా? ఏం డైలాగ్ ఏంది అది? డైలాగ్ చూసారా ఇప్పుడు మొదలైందా? నేను ఏదైనా చెప్పానా అది ఒప్పుకోరు. కాంట్రవర్సీ, ఎప్పుడు కాంట్రవర్సీ, క్వశ్చన్ మీద క్వశ్చన్లు. నీకు ఎండలో తిరిగి బాబ్జీ భయ్య బ్యాలెన్స్ బాగా తప్పింది. స్టాప్. ఇంతేనండి. ఇలానే మా బ్రేక్ తర్వాత రోజు షూటింగ్లో ఇలానే రచ్చ.
ఇది ఒకటి అడుగుతుంది, వాడికి తిక్కలేస్తుంది, తర్వాత దీని మొహం చూస్తాడు, ఇదే అమ్మ నా మొహం చూస్తుంది, నేనేమో అక్కడి నుంచి శాండ్రా మొహం చూస్తాను, శాండ్రా మహేష్ మొహం చూస్తుంది. ఓవరాల్గా ఇలా జరుగుతూనే ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు శాండ్రా మహేష్ ఎక్కడున్నారు అంటే వాళ్ళు అక్కడ జరుగుతున్న షూటింగ్, వాళ్ళు కూడా వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళ గురించి అంటే వాళ్ళ మాటల్లో నా గురించి విందాం, సరేనా? రండి, బాయ్. ఇదిగోండి మా అనంతలక్ష్మి షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఉందండి. అందరికీ సెట్లో అనంతలక్ష్మి అంటే మోక్ష ఇంకో చూసారా ఇలానండి. అబ్బా అల్లరి ఎంత చేస్తుందండి సెట్లో. గమని కూర్చో. నేను ఈ సీరియల్ స్టార్ట్ అయినప్పుడు చాలా బొద్దుగుండేదాన్ని కదా. నేను ఇంత సన్నబడ్డాడంటే దానికి రీజన్ ఏంటో తెలుసా? తిన్న విన్న దీని అల్లరి గురించి తోకలా తిరగడం ఇలా స్లిమ్ గా అయ్యాను. సాంప్రదాయిని సుప్పిని